కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దేవుడి కార్యాలయానికి వెళ్లిన ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. తుంగభద్ర నదిలో నాటు పడవ బోల్తా పడి 16 మంది గల్లంతయ్యారు. వీరంతా శివమొగ్గ వాసులు. గణపతి నిమజ్జనం కోసం నాటు పడవలో మొత్తం 26 మంది తుంగభద్ర నదిలోకి వెళ్లారు. మధ్యలోకి వెళ్లగానే అధిక బరువు కారణంగా ఒక్కసారిగా నాటు పడవ బోల్తా పడింది. వారిలో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో 16 మంది ప్రవాహంలో కొట్టుకుని పోయారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేశవ్ రెడ్డి తెలుసుకుందాం. కేశవ్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అధిక బరువు వల్లే మునిగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందా? దేవి, ఇది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోడేహళ్లి అనే ఒక గ్రామంలో గణేశుని పెట్టారు. గణేష్ నిమజ్జనార్థం సుమారు ఊరందరూ కలిసి ఈ తుంగభద్ర నది ఒడ్డుకు చేరుకున్నారు. దాంట్లో నది లోపల వెళ్లి గణేశుని వేయాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్ ఉంటుంది. దాంతో ఒక నాటు పడవలో సుమారు 30కి పైగా జనాలు కూర్చొని గణపతిని కూడా తీసుకుని అంటే తుంగభద్ర నది ఒడ్డుని చేరుకుంటారు. అక్కడ ఉన్నట్టుండి ఒకరిపైన ఒకరు ఇచ్చే కావడంతో మొత్తం గణేశుని నిమజ్జనం చేసిన తర్వాత ఆ పడవలో అలజడి ఇదవుతుంది. దాంతో కొంతమంది అక్కడ నుంచి పడవలోంచి దూకేసి బయటికి ఈదుకుంటూ వస్తుంటారు. కానీ ఉన్నట్టుండి పడవ బోల్తా పడింది. బోల్తా పడిన క్షణంలో సుమారు దాంట్లో 30కి పైగా ఎక్కువ మంది లోపల కూర్చున్నారనే సమాచారం ఉంది. దాంట్లో సుమారు మంది ఈదుకుంటూ బయటకు వచ్చారు. కానీ ఆ నాటు పడవ బోల్తా పడిన సమయంలో అది ఆ పోర్టు కింద ఉన్నటువంటి సుమారు 16 మంది యువకులు లోపల అంటే నీటి దాటి కొట్టుకొని పోయారని చెప్పేసి అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. దీంతో మొత్తం అంటే ఈ దుర్ఘటన మొత్తం జరిగిన వెంటనే అక్కడ హుటాహుటిన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో అక్కడ శివమొగ్గలోని ఫైర్ సిబ్బందిని కూడా అక్కడ రప్పించుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. కానీ ఇది 16 మందిలో 2 చంద్రప్ప అనే అతను ఒక మృతదేహాన్ని కూడా బయట తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా 14-15 మంది ఎక్కడ వెళ్ళారు ఏంటి అనే దానిపైన ఇంకా సమాచారం లేదు. కానీ ఇప్పటికి కూడా పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది పడవల్లో ఇంకా వారి కోసం ఉన్నారు. కానీ ఈ మొత్తం అంటే ఈ జరిగినప్పుడు ఈ మొత్తం నిమజ్జనం జరిగే సమయంలో అక్కడ చాలా మంది గుమిగూడడం, తర్వాత ఆ పడవలో కేవలం 10-12 మంది వెళ్ళేసి పడవలో సుమారు 30కి ఎక్కువ మంది ఆ పడవలో ప్రయాణించడమే ఈ దానికి అంటే పడవ బోల్తాకి కారణం అని చెప్తున్నారు. కేవలం గణేష్ నిమజ్జనానికి నాటు పడవలు తప్ప ప్రత్యామ్నాయం లేదా తుంగభద్రా నదిలో? అసలు అధికారులు ఏమంటున్నారు అంటే పరిమితికి మించి ఎక్కడ ఒకటి విగ్రహం బరువు కూడా అధికంగా ఉండవచ్చు. అసలు అధికారులు ఏమీ అడ్డుకోలేదా? పడవ అంటే నది ఉధృతి ఏ విధంగా ఉంది? అంటే దేవి, ఎందుకంటే మనం చెప్పుకోవాలి, శివమొగ్గ నుంచి ఒక హోడేహళ్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. అంటే ఈ పల్లెలో జరిగినటువంటి ఘటన. మామూలుగా గణపతి నిమజ్జనానికి అంటే నది ఒడ్డున మాత్రమే గణపతిని వదిలేసి రావాల్సి ఉంటది. కానీ వీళ్ళు ఎటువంటి అంటే ఈ నిమజ్జనానికి ఎటువంటి పోలీసుల పర్మిషన్ తీసుకోలేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఉండలేదు. కానీ ఆ పల్లె వాళ్ళు మాత్రమే కలిసి సుమారు 100ల సంఖ్యలో అక్కడ చేరుకొని అంటే గణపతి నిమజ్జనం కోసం వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మనము విజువల్స్ అంటే మనకు ఒక ఎక్స్క్లూజివ్ విజువల్ దొరికింది. దాంట్లో పడవ వెళ్తున్నప్పుడు కానీ చాలా మంది వెళ్ళకండి, ఎందుకు వెళ్తారు మధ్యకి అనే ఒక కన్నడలో మాట్లాడుతున్నట్లు వాయిస్ కూడా మనకి వినపడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అంటే యువకులు ఆ మాట వినకుండా ఒకే పడవలో చాలా మంది అంటే 30కి పైగా మంది ఒకే పడవని ఎక్కడం, ఆ తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి అది బోల్తా పడడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అంటే ఈదుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారా ఈ 16 మందిలో ఎంత మందికి ఈత వచ్చు? వాళ్ళు ఏమన్నా బయట పడే అవకాశం ఉందా ఈదుకుంటూ వచ్చి? సెర్చ్ ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది? అంటే ఇది మొత్తం అంటే హఠాత్న శివమొగ్గ పోలీసులకి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సుమారు 10కి పైగా సంఖ్యలో అక్కడ చేరుకోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి నాటు పడవలను తీసుకొని మొత్తం అంటే ఈ నదిలో గాలిస్తున్నారు. ఇప్పుడు మొత్తం గాలిస్తున్నప్పుడు ఒక మృతదేహం చంద్రప్ప అనే ఒక అతను మృతదేహం మాత్రం దొరికింది. కానీ ఇది ఈ తుంగభద్ర నది ప్రవాహం చాలా
వేగంగా ఉంది. దీంట్లోనే కొట్టుకొని వెళ్ళింటారు, అంటే మొత్తం నదిలోనే కొట్టుకొని వెళ్ళిపోయింటారు వీళ్ళు అనే ఒక దీనికి వచ్చారు. కానీ ఈ 16 మందిలో కూడా ఎంతమంది బతికి ఉంటారు అనే దానిపైన మాత్రం సందేహమే. ఎందుకంటే ఆ నది ప్రవాహంలో పడితే తర్వాత తుంగభద్ర డ్యామ్ లోనే తేల్తారు అనే ఒక ఇది ఉంది. దీంతో అక్కడ అంటే మొత్తం ఈ 16 మంది కూడా అందరూ కూడా 18 నుంచి 24, 25 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. దీంతో అంటే ఈ యువకులందరూ కూడా అంటే ఒక ఉత్సాహంగా గణపతి నిమజ్జనానికి లోపలికి వెళ్లారని చెప్పేసి అక్కడ బంధువులు చెప్తున్నారు. కానీ మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద పడవలో మధ్యలోకి వెళ్లడం, మా కళ్ల ముందే ఆ విగ్రహంతో సహా మునిగిపోవడం, విజువల్స్ అన్ని కూడా రెడ్ సర్కిల్ లో మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. ఎవరైనా సేవ్ అయ్యి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రత్యక్ష సాక్షుల కథనం ఏ విధంగా ఉంది? గతంలో ఏమన్నా ఈ నదిలో ఇలా నిమజ్జనానికి వెళ్లి ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా? అంటే దేవి మనం చూడొచ్చు, కానీ అది మనకి కనపడుతున్న విజువల్ ప్రకారం సుమారు మంది అంటే మొత్తం ఉత్సాహంగా ఊర్లో నుంచి నది ఒడ్డున వరకు ఉత్సాహంగా ట్రాక్టర్ పైన తీసుకొచ్చిన విగ్రహాన్ని వాళ్ళు ఈ బోట్ అంటే పడవలో ఎక్కించుకోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం అక్కడున్న వాళ్ళు అందరినీ నివారించారని, అంటే ఎవరు వెళ్ళకండి అని చెప్పినప్పటికీ కూడా ఊర పెద్దలు వీళ్ళు వినకుండా ఈ యువకులే దాంట్లో కూర్చొని వెళ్ళారని చెప్పారు. కానీ మొత్తం దీంట్లో అంటే చాలా చిన్నపిల్లలు తర్వాత ముసలాళ్ళు కూడా ఎవరు ఎక్కలేదు. కానీ అక్కడున్న యువకులు అంటే 18 సంవత్సరాలు 20-25 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న యువకులు మాత్రమే మేము వదిలేసి వస్తామని చెప్పారు. కానీ అక్కడున్న వాళ్ళు అంటే ఇప్పుడు మనం బాధితులు ఈ దీంట్లో బాధితుల వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి ఇది ఎందుకు జరిగిందో ఏంటో తెలియదు. కానీ ఇంతకు ముందు చాలా సార్లు ఈ నదిలో ఈ నాటు పడవలు కొట్టుకోపోయినట్లు కూడా సమాచారం ఉంది. కానీ ఈ గణేష్ నిమజ్జనంలో ఒక కొన్నేళ్ల క్రితం మొత్తం బోట్ లో ఉన్నటువంటి 10 మంది కూడా వెళ్ళారనే ఒక సమాచారం కూడా మనకు దొరుకుతుంది. కానీ ఇది అంటే అప్రమత్తత లేకుండా ఈ యువకులు ఉత్సాహంగా వెళ్లి నదిలోకి వెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణం. గుంటూరు తుని ఘటనకు సంబంధించి సిఐడి అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్, సిఐడి అధికారులు మీడియాతో మాట్లాడారు. ఇక మిగిలిన వార్తలు కూడా తుని ఘటనకు సంబంధించి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని ఇవాళ కూడా విచారించింది సిఐడి. తనతో అధికారులు చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పారు భూమన. అయితే ఏమాత్రం సంబంధం లేని తనను పిలిపించడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు భూమన. బాబు తనపై ఉన్న కక్ష తీర్చుకుంటున్నారన్న భూమన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్నారు. నన్ను దీనికి సంబంధించి విచారణకు సిఐడి వాళ్ళు నిన్న ఈ రోజు నన్ను విచారించటం జరిగింది. విచారణ చేసినటువంటి సిఐడి అధికారులు నా పట్ల హరికృష్ణ గారు, భాస్కర్ గారు చాలా సంస్కారవంతంగా సభ్యతతో మీకు తెలిసినటువంటి విషయాలు దీని మీద మాట్లాడండి అని ఏమాత్రం కూడా నొప్పించకుండా వాళ్లకు కావాల్సిన విషయాలు ఏంటి అన్నటువంటి విషయం మీదనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళను కూడా నేను అభినందిస్తున్నా. కానీ దీని వెనక ఉన్నటువంటి కుశ్చితమైనటువంటి ప్రేరకం నన్ను పిలిపించటమే. ఈ సంఘటనతో ఏమాత్రము సంబంధము లేనటువంటి ఈ ఘటనకు కనీసమైనటువంటి సంబంధం కూడా లేనటువంటి నన్ను పిలిపించటం వెనుక ఆ రోజున చంద్రబాబు చేసినటువంటి ప్రకటన తప్ప మరింకొక కారణము కాదని, వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నాకు ఈ ఘటనతో ఏ విధమైనటువంటి సంబంధము లేదు అని నేను చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది.